నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి రాజగోపాల్ ని చంపారన్న మీ అజంప్షన్ బాగుంది. కానీ కోర్టుకు కావాల్సింది మీ అజంప్షన్స్ కాదు, ఎవిడెన్స్, ఆధారాలు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇవన్నీ కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు. యువర్ ఆనర్, కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేసు డిస్మిస్ చేయాలన్న రూల్ ఇప్పుడు దాకా ఏ కోర్టు జరగలేదు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ ని విచారించాలనుకుంటున్నా యువర్ ఆనర్. మిస్టర్ కిషోర్, ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్. మీరు పుట్టుక తెరిచా పోరా? నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది. మీరేమో రిచ్. మరి ఆ 100 ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి? ఓ, మీరు మాత్రమే రిచ్చా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోరా? యువర్ ఆనర్, అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ ల్యాండ్ స్కామ్ కి 211 కేసుకి ఏదైనా సంబంధం ఉందండి? ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ లాయర్ ఆద్య గారు. అసలు ఈ కేసు గురించి మీకు క్లారిటీ ఉందండి? డూ యూ హ్యావ్ సమ్ క్లారిటీ? సీనియర్ మోస్ట్ లాయర్ సత్యమూర్తి గారు, కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి. ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర మీ రిలేటివా? కాదు. ఓ, మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో 6 లక్షలు పడుతున్నాయి. ఆయన మీకు ఇస్తున్న లంచమా? దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ యువర్ ఆనర్. సంబంధం లేదన్నారు. బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి. అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు. రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం యువర్ ఆనర్. 4 days బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐ విట్నెస్ చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి యువర్ ఆనర్. ఏంటి లాయర్ గారు, మీరు కూడా ఆ వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్రకి మెసేజ్ వెళ్ళింది యువర్ ఆనర్. ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యువర్ ఆనర్. కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ అబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను. కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రాయ్ అడగడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ యూ టెల్ మీ హౌ? యువర్ ఆనర్, 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రాయ్ నుంచి కాల్ డేటా తెప్పించుకున్నారు.
ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అదే ట్రైన్ నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా, ట్రైకి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలో తెలుపుతుంది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్ టిల్ టుమారో. చివరంచు చేరని యుద్ధం ఇది, ఆశయానికే బంధం, అవినీతి ఓటమే తథ్యం. ఏంటి లాయర్, ట్రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయా? 5 సంవత్సరాల క్రితం అయితే ఉండవండి, కానీ లాస్ట్ 6 months కాన్వర్జేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఛీ, దీని అమ్మ ఎవరితో మాట్లాడానేమో. కొంప తీసి ఆ మహిళా కార్యకర్త చెప్పే, రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని వీళ్ళని చంపా, ముందు నిన్ను చంపాల్సింది. పోనీ ఆ జడ్జిని కొనేయండిరా, దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి. అందరూ అమ్ముడుపోయే జడ్జిలు కాదు సార్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లు ఎక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. అయితే ఒకటే దిక్కు, దానికి అదే కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది. ఎలా? చావు భయం, చావు భయం చూపియండి. బెదరకపోతే బెదరో. లాయర్ గారిని కారు ఎక్కించండి రా. ఫేస్ చూస్తుంటే ఎక్కడ భయం కనిపించడం లేదే, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో. దానికి ఎంత కావాలో అడిగి తీసుకో. ట్రైకి లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను. నెక్స్ట్ టైం నీ జోలి కూడా రాను, ప్రామిస్. మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కేసు ఇచ్చాను రా. బయలుదేరమ్మా, నిన్నెవరేం చేయరు.
ఎలా ఉంది భయం? ఈ రేంజ్ లో ఉంది కదూ? స్ట్రాంగ్ గా నిన్ను ఇరికించడం తప్పే జరిగింది. ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు. సెటిల్ చేస్తా. ఏయ్, 10 కోట్లు వంట రెడీ అయిపోయావు కదా, మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకిచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు? సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి, ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడిదే నా జీవితం, నాది కాదా? 5 సంవత్సరాలు, 4 కోట్లు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా, 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం.